హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి మనం ఒక చిన్న హార్వెస్ట్ కోసం వచ్చాను నేను. ఏటి చూస్తున్నారా? కరివేపాకు చెట్టు అండి. ఇది కరివేపాకు చెట్ల నేను చూపించాను కదా, సజ్జలు గంటల జాతికి చెందిందండి. ఇది చూసారా? ఇది ఇది చిన్న అణిబి. ఇదిగోండి పుట్ట ఇది అంటారు కదా, ఇక్కడ వచ్చింది. ఇదిగోండి చిన్న సజ్జలు అండి. సజ్జలు అయిపోయిందండి. ఇదిగో చూసారా? చిన్న చిన్న కంకులు, లోపల సజ్జలు ఉందండి. ఇదిగో ఎండిపోయింది, అయిపోయింది, హార్వెస్ట్ చేయాలి. ఇది ఇది పక్షులు వచ్చి తినేసినట్టు ఉందండి. ఇది కొంచెం ఉంది, లేవు. ఇది చూసారా? ఇది ఎక్కువ ఉంది, చూసారా? రాలిపోతుంది కూడా అండి. ఇదిగో చూసారా? ఇదిగో పైన చూసారా? ఇదిగోండి, ఇదన్నీ సజ్జలండి. ఇది చిన్నప్పుడు మేము కాల్చుకుని తినేవాళ్ళం. ఇది గంటల జాతికి చెందిందండి, కానీ సజ్జలు చాలా మంచిది. ఈ పూత వచ్చి తర్వాత పిక్కలు వస్తుందండి. ఇదన్నీ పూత కవర్ అయిపోయి ఉంది. ఇదండి, ఇదన్నీ పూత. ఇది వేసి ఒక ఇదండి ఫుల్ ఇదన్నీ పూత కవర్ అయిపోయి ఉంది. మనకు ఈ పూత అన్నీ రాలించేస్తా. ఇదన్నీ కూడా మనకు సజ్జలు చూసారా? నిజంగా ఈ కుండీ, చిన్న కుండీ అండి. ఇది కరెక్ట్గా వచ్చింది సైజు. మిగిలినన్నీ చూసండి చిన్న చిన్నది వచ్చింది. ఈ చిన్న చిన్నది ఇదిగోండి, చిన్న చిన్నది అన్నీ కూడా చిన్న చిన్నది వచ్చింది. ఎందుకన్నా బలం సరిపోలేదు. ఇక్కడ కూడా వెనకాల కూడా ఉంచడండి. ఇదన్నీ పక్షులు తినేసింది, లేవు దీంట్లో, ఒకటి రెండో ఉంది. ఇక చిన్న చిన్న మంచి మంచి పక్షులు వస్తుందండి ఇక్కడ. ఇదండి, ఇది ఒకటి. ఇది చాలా బలంగా వచ్చింది. ఇదిగోండి పైన ఉంది, చాలా బలంగా ఉంది. చూడండి, కొమ్మ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఇదన్నీ నేను హార్వెస్ట్ చేసేస్తానండి. ఎందుకన్నా కోసేస్తా మంచిది కదా. తీసేసి మళ్ళా రావట్లేదు, నేను సిజర్లో కట్ చేస్తాను. నేను కట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం వచ్చింది అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. రెండండి, మిగిలినన్ని చిన్న చిన్నది. అది దానికి బలం అందక అలాగా వచ్చింది. ఎందుకంటే ఇదిగోండి, ఈ కుండీలో పెట్టాను కదా, అది కరివేపాకు ఉంది. కరివేపాకు కుండీలో విత్తనం పడింది. ఆల్రెడీ కరివేపాకు చెట్టు ఉన్న వీడియోలో నేను మీకు పెట్టాను. ఇదిగోండి, ఇదన్నీ ఇప్పుడు పీకేస్తానండి. ఎందుకంటే మళ్ళీ కరివేపాకుకు బలం సరిపోక కరివేపాకు ఎదగదు. సో ఇదన్నీ పీకేస్తాను. సో ఈ వీడియోలో మీరు కూడా చూస్తారు. ఎందుకంటే సజ్జలు కుండీలో పెంచడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో ఇది దానికి మాకు తెలియకుండావే విత్తనం పడింది. ఎందుకంటే సజ్జలు క్లీన్ చేసినప్పుడు దాంట్లో పడేసినట్టు ఉన్నాము. దాంట్లో ఇది వచ్చింది అన్నమాట. సో వచ్చినాల ఇది చక్కట మొక్క వచ్చింది. సో ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, సరేనండి? ఇది చూడండి ఎంత బాగుంది కదా, కోండ్లండి. ఇది కట్టేసి పక్షులకి వదిలేస్తాను. కట్టేసి ఇక్కడ ఏలాడి పెడితే పక్షులే వచ్చి తింటారు. ఎందుకంటే చెట్టులో ఉండే కన్నా ఎండిపోయింది. అయినా కూడా చూసారా, అన్ని చెట్టు కొమ్మలన్నీ ఎండిపోయింది. కరివేపాకు మంచిగా చిగురేస్తుందండి. అందుకోసం ఇది 2 కరివేపాకు చెట్టు ఉంది. చిగుర్లు బాగా వస్తుంది. ఎందుకంటే కోస్తూ ఉంటాను. నాకు సరిపోతుందండి. నేను షాప్లో కొనట్లేదు, సరిపోయినంత. చూసారా పక్షుల సౌండ్లు? ఇక్కడ మంచి పక్షులు వస్తుందండి, కొత్త కొత్త వెరైటీ. చిన్న ఎంత చిన్న పక్షులు వస్తుందండి. చాలా చిన్నది, వెరైటీగా ఉంటుంది. చిన్న బుడ్డిగా వస్తుంది పక్షులు వచ్చి ఇక్కడ వాళ్తుంది అన్నమాట. సో ఇది మీకు చిన్న వీడియోవే కానీ మీకు చూపించాలని నా ఆశ. ఎందుకంటే మీకు చూపించకుండా ఏది హార్వెస్ట్ చేయకూడదును, అందుకోసం చేశాను. ఇదిగోండి, ఇక్కడ పసుపు పెట్టేస్తాను నేను. ఇది కరివేపాకు చెట్టు కింద దించేసి పసుపు పెడతాను చూస్తున్నాను. ఎందుకంటే పసుపు మొక్క ఇదిగోండి ఇక్కడ పెట్టాను. సో ఇక్కడ పెట్టినాల కొంచెం అదే సరిపోవట్లేదు. మా రియో కట్ చూసారా? రియో కట్కు ఈ
ఆ, ఈ సజ్జలు గడ్డి ఆడికి చాలా ఇష్టం అండి. రియో ఏం తింటున్నావు? అదిగోండి ఆ గడ్డి తీసుకుని చక్కగా తింటూ ఉంటాడు రోజు. సో ఇప్పుడు పీకేస్తా వాడికి ఇబ్బంది అవుతుంది, వాడికి ఉండదు అన్నమాట. రియో బాబు ఇదిగోండి ఆ గడ్డి అన్నీ తింటూ ఉంటాయి. ఇదిగో ఇదిగో అదిగో ఈ గడ్డి తింటూ ఉంటాడన్నమాట. ఆడు రోజు వచ్చి కూర్చుని. రియో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మ్యాక్సీ ఎదుగో, మ్యాక్సీ వచ్చేస్తున్నాడు. మ్యాక్సీ ఇదిగో హాయ్ చెప్పు, హాయ్ మ్యాక్సీ. ఇదిగో 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 సజ్జలు చూడు ఇక్కడ, ఇదిగో హాయ్ చెప్పు. సరే అండి, ఉంటానండి. చిన్న వీడియో చూడండి, నేను మళ్ళీ వీడియో పెడుతూ ఉంటాను మీకు. బాయ్ అండి. సజ్జలు బాగుంది కదండి. దీన్ని ఇలా కట్టేసి ఇక్కడ ఏలాడ పెడతానండి. ఏదైనా పక్షులు వస్తా తింటుంది. చూసారా ఎంత బాగుంది. నిజంగా ఇది తింటే ఎంత మంచిదండి. సజ్జలు గంటలు చాదికి చెందింది ఇది మా కరివేపాకు చెట్టు అండి. ఎంత బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని కోసాను, తీసాను కదా. కరివేపాకు అన్ని మూసుకుపోయి ఉండేది, ఇప్పుడు ఫ్రీగా ఉందండి. నాకు ఏ రోజుకి సరిపడిన కరివేపాకు దీంట్లోనే తీసుకున్నాను. తుంచుతూ ఉంటే అలా వస్తూ ఉందండి. ఇదిగోండి కొత్త చిగురు అంతా కూడా అలా తుంచుతూ ఉంటాను, వస్తూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇదన్నీ కొత్తది, కొత్త చిగురు వస్తూ ఉంటుంది. ఓకే అండి, ఉంటానండి. బాయ్.